హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి అమ్మవారికి నివేదించే ప్రసాదం కదంబం అండి. దీని ముందు ప్రసాదాలు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, కావాలంటే కనుక మీరు వెళ్ళి చూసుకోవచ్చండి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలాగా కళాయి తీసుకోవాలండి. అది లోతుగా ఉండేలాగా మందంగా ఉండేలాగా చూసుకోవాలండి. అది ఏ గిన్నె అయినా సరే పర్వాలేదండి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న కూరగాయలన్నీ కూడా వేసుకుందామండి. కూర గుమ్మడికాయలు 5-6 ముక్కలు వేసుకోవాలండి. చిలకడ దుంప ఒక చిన్నది తీసుకొని అది ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముల్లంగి అండి, ఒక చిన్న సైజు ముల్లంగి తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే క్యారెట్ కూడా ఒక చిన్న సైజు క్యారెట్ తీసుకొని ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ములక్కాడ ముక్కలు 5-6 ముక్కలు వేసుకోవాలి. 7-8 ఆనపకాయ ముక్కలు వేసుకోవాలి. ఒక 4 చిక్కుడుకాయలు వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 2 టమాటాలు వేసుకోవాలి. 3 బెండకాయలు కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. ఒక 3 వంకాయ కట్ చేసుకున్న ముక్కలు వేసుకోవాలి. ఇన్నే వేసుకోవాలని ఏం లేదండి, మీకు ఎంతైతే సరిపోతాయో అన్నే వేసుకోవచ్చండి. అలాగే మీ దగ్గర ఏ కూరగాయలు ఉన్నాయో అవే వేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవన్నీ కూడాను ములిగేంత వరకు కూడాను వాటర్ అనేది పోసుకోవాలండి. కొంచెం వాటర్ అనేది ఎక్కువగానే పోసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూత పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. పక్క స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని అందులోని 1 టేబుల్ స్పూను పచ్చిశనగపప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూను మెంతులు వేసుకోవాలండి. 1/2 టీ స్పూను మిరియాలు వేసుకోవాలి. 1 టీ స్పూను ధనియాలు వేసుకోవాలి. 1/2 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం సేపు ఏగినంత వరకును వేయించుకోవాలండి. ఇవి కొంచెం మనకి ఏగిపోయాక ఇందులోకి ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇవి కూడాను ఏగేంత వరకు వేయించుకోవాలండి. కొంచెం ఇవి కూడా ఏగిపోయాక ఇందులోకి ఒక చిన్న ముక్క కొబ్బరి ముక్క తీసుకొని ఇలాగ సన్నగా కట్ చేసుకున్న ముక్కలు వేసుకొని ఇవి కూడాను కొంచెం సేపు ఇలాగా వేయించుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోవాలండి. అది చల్లారిపోయాక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి ఇదంతా కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇంక ఇది మనకి పౌడర్ అనేది రెడీ అయిపోయిందండి. దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు కూరగాయ ముక్కలు స్టవ్ మీద ఉడుకుతున్నాయి కదండి, మూత ఓపెన్ చేసుకొని ఒకసారి అన్నీ కూడా ఇలాగ కలుపుకోవాలండి. ఇవి మరీ ఉడకకుండాను కొంచెం సగం ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు రైస్ తీసుకున్నానండి. ముందుగానే 1 గంట సేపు నానపెట్టుకున్నాను అనమాట. ఈ కప్పుతోని 1 కప్పు తీసుకున్నానండి. నీళ్ళన్నీ వంచేసుకొని ఇందులోని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కల్లోని నేను బియ్యం వేసి ఉడికిస్తున్నానండి. మీకు ఒకవేళ తొందరగా అయిపోవాలనుకుంటే కనుక కూరగాయ ముక్కలు బాగా ఉడికిపోయాక అందులోని ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసుకొని మీరు వండుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి అన్నాన్ని. ఇప్పుడు మూత ఓపెన్ చేసుకోవాలండి. అన్నం అనేది మనకి మరీ మెత్తగా ఉడికిపోకుండాను కొంచెం పలుకుండేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు ఇది మనకి కొంచెం పలుకు అనేది ఉంది కదండి. ఇప్పుడు ఇందులోకి ముందుగానే ఉడికించి పెట్టుకున్నానండి కందిపప్పు. బియ్యం ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతోని కందిపప్పు తీసుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో వేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండు ముందుగానే నానబెట్టుకొని ఇలా గుజ్జు తీసుకొని పెట్టుకున్నానండి. ఇప్పుడు అది కూడాను ఇందులో వేసేసుకోవాలి. మనం ముందుగానే మిక్సీ పట్టుకొని పొడి రెడీ చేసుకున్నాం కదండి, అది కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను పసుపు వేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలండి. ముందే ఉప్పు వేసుకుంటే ఇవన్నీ కూడా ఉడకవు కాబట్టి ఇప్పుడు ఉప్పు అనేది వేసుకొని ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇదంతా కూడాను ఇలాగా కలిసిపోయాక నాకు వాటర్ అనేది సరిపోయిందండి. ఒకవేళ మీకు సాలకపోతే కనుక ఇంకొంచెం వేసుకోవచ్చండి. ఇదంతా కూడా ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టుకొని మంట లో ఫ్లేమ్లోని 5 నిమిషాలు ఉడికించుకోవాలండి. 5 నిమిషాలు అయిపోయాక మూత ఓపెన్ చేసుకొని ఒకసారి ఇదంతా కూడాను బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి చిన్న బెల్లం ముక్క తీసుకొని సన్నగా తురుముకొని ఇందులోని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడాను కొంచెం వేసుకోవాలి. వేసుకొని మొత్తం అంతా కూడాను ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి. అది పక్కన పెట్టేసుకొని అదే స్టవ్ మీద తాలింపు కళాయి పెట్టుకొని అందులోని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి కరిగిపోయాక ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూను ఆవాలు వేసుకోవాలి.
1 టీ స్పూను జీలకర్ర వేసుకోవాలి. ఇవి కొంచెం సేపు ఏగినంత వరకును వేయించుకోవాలండి. ఆవాలు కొంచెం మనకి చిటపటలాడాక ఇప్పుడు ఇందులోకి ఒక 4 ఎండుమిర్చి కట్ చేసుకున్నవి వేసుకోవాలి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇవన్నీ కూడా కొంచెం ఏగినంత వరకును వేయించుకోవాలండి. ఇది ఏగిపోయాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూను ఇంగు వేసుకోవాలండి. వేసుకొని ఇది కూడాను బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ తాలింపు అంతా కూడాను ఈ రైస్లోని వేసేసుకోవాలండి. వేసేసుకొని ఒకసారి ఇదంతా కూడాను బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతే అండి, అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యం కదంబం రెడీ అయిపోయిందండి. బౌల్లో వేసుకొని అమ్మవారికి సమర్పించుకోవడమే. నచ్చిందా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.